హాయ్ హలో అండి గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు పైథాన్ లైఫ్ అండి. సో డెవాప్స్ సిరీస్లో బాగా మనం ఈ వీడియో సెషన్లో డెవాప్స్ అండ్ డెవ్సెకాప్స్ కి కీ డిఫరెన్స్ ఏంటో చూద్దాం. సో లెట్ us స్టార్ట్ అవర్ సెషన్. సో బేసికల్ మనకి డెవాప్స్ అనేది ఏంటంటే, సో డెవాప్స్ ఈజ్ ఏ కల్చర్ అండి ఆర్ మెథడాలజీ. సో a set of best practices that combine development and operational team to automate software delivery process and infrastructure management తో కాల్ చేస్తున్నాం. సో డెవాప్స్ ఇక్కడ మనకి ఎలాంటి రోల్ పర్ఫామ్ చేస్తుందంటే, లైక్ డెవలప్మెంట్ టీమ్ కి అండ్ ఆపరేషనల్ టీమ్ కి ఒక కొలాబరేషన్ లాగా వర్క్ అవుతారండి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇక్కడ డెవలప్మెంట్ టీమ్ వచ్చేసి అప్లికేషన్స్ ని సమ్ జావా ఎక్స్ వర్షన్ లో డెవలప్ చేశారండి. ఆపరేషనల్ టీమ్ మనకి డిప్లాయ్మెంట్ చేస్తున్న టైంలో సమ్ వై వర్షన్ యూజ్ చేశారు అనుకుందామండి డిప్లాయ్మెంట్ అనేది. బట్ ఇక్కడ డెవలప్మెంట్ టీమ్ సైడ్ వచ్చేసి అప్లికేషన్ ప్రాపర్ గా రన్ అవుతుంది, ఆపరేషనల్ టీమ్ కి వచ్చేసి సర్వర్లో డిప్లాయ్మెంట్ చేసినప్పుడు ప్రాపర్ గా రన్ అవ్వట్లేదండి. సో ఎందుకంటే ఇక్కడ వర్షన్ కంపాటబుల్ ఇష్యూ ఉంది. అలాగే మనకి డెవలప్మెంట్ టీమ్ కి ఆపరేషనల్ టీమ్ కి కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది కాబట్టి ఇక్కడ సో ప్రాపర్ గా అప్లికేషన్ వీళ్ళు ఎగ్జాక్ట్ గా ఏ విధంగా ప్రాసెస్ చేయాలో ఆపరేషన్ టీం వాళ్ళకి తెలియట్లేదండి. ఈ గ్యాప్ ని ఫుల్ఫిల్ చేయడానికి సో డెవాప్స్ మెథడాలజీని యూజ్ చేస్తారండి. డెవాప్స్ మెథడాలజీ అంటే ఇక్కడ డెవాప్స్ వచ్చేసి డెవలప్మెంట్ టీమ్ కి సపోర్ట్ ని ప్రొవైడ్ చేస్తుంది, అట్ ద సేమ్ టైం ఆపరేషనల్ టీమ్ కి సపోర్ట్ ని ప్రొవైడ్ చేస్తుందండి. దాని ద్వారా మనకి అప్లికేషన్ చాలా స్పీడ్ గా డెవలప్ చేసి మార్కెట్ లోకి రిలీజ్ చేయడానికి ట్రై చేస్తారండి. సో ఇది మనకి డెవాప్స్ మెథడాలజీగా కాల్ చేస్తాం. డెవాప్స్ లో వచ్చేసి మనకి ఎన్ నెంబర్ ఆఫ్ టూల్స్ యూజ్ చేస్తామండి. దట్ ఈస్ జెన్కిన్స్, Ansible, డాకర్, క్యూబర్నెటీస్, టెరాఫార్మ్, సో నెక్సస్, సోనార్ క్యూబ్. సో దీస్ కైండ్ ఆఫ్ టూల్స్ యూజ్ చేసి మన ప్రాజెక్ట్ టాస్క్ అనేది ఆటోమేట్ చేస్తాం. లైక్ సిఎస్సి టూల్స్ మనకి ఇక్కడ ఏమి చేస్తామంటే జెన్కిన్స్, గిటబ్ యాక్షన్స్, గిట్ ల్యాబ్ సిఎల్ టూల్స్ యూజ్ చేస్తామండి. కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ కింద Ansible, లైక్ చెఫ్ అండ్ పపెట్ లాంటి టూల్స్ యూజ్ చేస్తాం. కంటైనరైజేషన్ టూల్ కింద మనం డాకర్, క్యూబర్స్ యూజ్ చేస్తాం. అండ్ మానిటరింగ్ టూల్స్ కింద లైక్ ప్రొమిథియస్ అండ్ గ్రాఫానా, ELK స్టాక్స్ అయితే యూజ్ చేస్తామండి. ఇది మనకి డెవాప్స్ మెథడాలజీగా కాల్ చేస్తున్నామండి. సో వాట్ ఈస్ మీన్ బై డెవ్సెకాప్స్ అండి? వాట్ ఈస్ మీన్ బై డెవ్సెకాప్స్? మనకి డెవ్సెకాప్స్ అని మనకి ఏంటంటే లైక్ డెవలప్మెంట్ ఉంటుందండి, యాజ్ వెల్ యాజ్ సెక్యూరిటీ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు, అట్ ద సేమ్ టైం ఆపరేషన్స్ అండి. సో మన డెవాప్స్ మెథడాలజీలో ఇక్కడ మన మేజర్ ఫోకస్ ఏంటి? సో డెవలప్మెంట్ టీమ్ కి ఆపరేషన్ టీమ్ కి సపోర్ట్ ని ప్రొవైడ్ చేస్తున్నాం, అలాగే కమ్యూనికేషన్ ఇక్కడ క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ సంథింగ్ వీఆర్ మిస్సింగ్ కాల్డ్ యాజ్ సెక్యూరిటీ మిస్ అవుతున్నామండి. బట్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నామండి, బట్ మోర్ సెక్యూరిటీ మనం ఇంప్లిమెంట్ చేయాలంటే డెవ్సెకాప్స్ ద్వారా ఇంప్లిమెంట్ చేస్తామండి. సో డెవ్సెకాప్స్ ఈస్ నథింగ్ బట్ సో ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ సెక్యూరిటీ అండ్ ఆపరేషన్స్ గా కాల్ చేస్తామండి. సో డెవాప్స్ సో ఇంటిగ్రేట్ విత్ సెక్యూరిటీ ఇంటూ ఎవ్రీ స్టేజ్ ఆఫ్ డెవాప్స్ పైప్ లైన్ ప్రాసెస్ గా కాల్ చేస్తున్నామండి. సో డెవాప్స్ ఇక్కడ ఎవ్రీ స్టేజ్ మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నామంటే సెక్యూరిటీ ఇంప్లిమెంట్ చేస్తున్నామండి. సో అప్లికేషన్ మనం డెవలప్ చేస్తున్న టైంలో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం అబ్జర్వ్ హియర్, సో డెవాప్స్ పైప్ లైన్ అండ్ డెవ్సెకాప్స్ పైప్ లైన్. సో ఇక్కడ మనం ప్లాన్ చేయడం, కోడ్ చేయడం, బిల్డ్ చేయడం, టెస్ట్ చేయడం, డిప్లాయ్మెంట్ చేయడం అండ్ మానిటరింగ్ చేయడం. సో డెవాప్స్ యొక్క రెస్పాన్సిబిలిటీగా కాల్ చేస్తున్నామండి. డెవ్ ప్లస్ ఆప్స్ అండి. అదే మనకి డెవ్సెకాప్స్ అబ్జర్వ్ చేస్తే లైక్ కోడ్ అండ్ సెక్యూరిటీ స్కాన్ అండి. డెవలప్మెంట్ టీమ్ ప్రిపేర్ చేసిన ప్రాజెక్ట్ కోడ్ ని సో కోడ్ ని ఇక్కడ స్కాన్ చేస్తున్నాం బై యూజింగ్ సోనార్ క్యూబ్ ద్వారా. సో ప్రాజెక్ట్ కోడ్ లో మనకి ఏమైనా వర్నబిలిటీస్ ఉన్నాయా, సో కోడ్ ఏమైనా మనకి వీక్ గా ఉందా, లైక్ కోడ్ స్మెల్స్ ఉన్నాయా, సో ఇవన్నీ మనం ఫైండ్ అవుట్ చేయడానికి బై యూజింగ్ సోనార్ క్యూబ్ టూల్ యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేస్తామండి. అండ్ ఇక్కడ మనం బిల్డ్ చేసిన టైంలో సో లైక్ డిపెండెన్స్ ఏ విధంగా మనకు ఉంది ఇవన్నీ కూడా చెక్ చేస్తామండి. అండ్ స్టాటస్ కోడ్ అనాలిసిస్ కూడా పర్ఫామ్ చేస్తామండి. అండ్ డిప్లాయ్మెంట్ చేస్తున్నప్పుడు పాలసీ ఇన్ఫార్మేట్స్ పర్ఫామ్ చేస్తాం. సో ఏదైనా మనకి ఇక్కడ మానిటరింగ్ చేస్తున్నప్పుడు ఏమైనా థ్రెడ్స్ ఉన్నాయి మనకి ఇవన్నీ సర్వర్ మనకి డ్రాబ్యాక్స్ ఇక్కడ పర్ఫామ్ చేస్తుంది. ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్ మనం ఏం పర్ఫామ్ చేస్తున్నాం ఇక్కడ సమ్ సెక్యూరిటీ ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నామండి. సెక్యూరిటీ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సో ఇక్కడ మనకి డెవ్సెకాప్స్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాం, అప్లికేషన్ చాలా స్పీడ్ గా ఫాస్ట్ గా డెవలప్ చేస్తున్నాం అండ్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నాం అండ్ మార్కెట్ లోకి చాలా క్విక్ గా రిలీజ్ చేస్తున్నామండి. దట్ ఈస్ డెవ్సెకాప్స్ గా కాల్ చేస్తున్నామండి. డెవ్సెకాప్స్ గా కాల్ చేస్తాం. ఎస్, మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అండి. సో మన పైథాన్ లైఫ్ లో వచ్చేసి డెవాప్స్ న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నామండి. దట్ ఈస్ డెవాప్స్ అండ్ డెవ్సెకాప్స్ విత్ AWS. సో మనకి బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే November 25th మనకి బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి. టోటల్ అవర్ కోర్స్ డ్యూరేషన్ ఈస్ 2 months అండి.
అండ్ బ్యాచ్ టైమింగ్ వచ్చేసి మనకి మండే నుంచి సాటర్డే వరకు మార్నింగ్ 7 AM నుంచి 9 AM. అండ్ ద ఫీస్ స్ట్రక్చర్ మనకు అబ్జర్వ్ చేయొచ్చు. ఇవి మనకి కోర్స్ సిలబస్ అండి, లైక్ క్లౌడ్ ఇంట్రడక్షన్, డెవాప్స్ ఇంట్రడక్షన్, లినిక్స్, గిట్, గీటర్, మావిన్, జెన్కిన్స్, డాకర్, సో క్యూబర్నెటీస్, Ansible, like monitoring tools, Prometheus and Grafana. So we are focusing on AWS cloud, that is AWS cloud లో వచ్చేసి మీకు EC2 సర్వీస్, S3 సర్వీస్, VP సర్వీస్, క్లౌడ్ వాచ్, లాండా ఫంక్షన్, ఎలాస్టిక్ బీన్ స్టైల్, సెక్యూరిటీ గ్రూప్ ఐఎమ్ సర్వీస్, ఈకేఎస్ సర్వీస్, లైక్ నెక్సస్ సర్వీస్ గురించి డిస్కస్ చేస్తాం. హెల్ప్ చాట్ దీస్ ఆర్టిఫాక్టర్ మేనేజర్ గా కాల్ చేస్తామండి, ప్యాకేజ్ మేనేజర్ గా కాల్ చేస్తాం, టెరాఫార్మ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్ గా కాల్ చేస్తాం, ఆల్వేస్ ఇంగ్లీష్ ప్లంగ్, సో గిటబ్ యాక్సెన్స్ ఎంటైర్ వర్క్ ఫ్లో గురించి డిస్కస్ చేస్తాం. డెవ్సెకాప్స్ టూల్స్ ఇక్కడ లైక్ సోనార్ ద్వారా డెవలపర్ ప్రిపేర్ చేసిన ప్రాసెక్ట్ని వర్నబుల్స్ మనకి ఉన్న కోడ్స్ మెయిల్స్ ఇవన్నీ కూడా పర్ఫామ్ చేస్తాం. సోనార్ క్యూబ్ వచ్చేసి మనం డిఫరెంట్ టూల్స్ ఇంటిగ్రేట్ చేసి అవన్నీ కూడా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో లైక్ డిపెండెన్సీ చెక్కర్ అండ్ ఇమేజ్ స్కానింగ్ టూల్స్ యూజ్ చేస్తాం, OWASP. సో లైక్ ట్రివీ స్కానర్ అనేది యూజ్ చేస్తామండి. సో ఐఏసి సెక్యూరిటీ టూల్స్ అయితే యూజ్ చేస్తాం. ఫర్ టెరాఫార్మ్ అయితే ప్రొవిజనింగ్ పర్ఫామ్ చేయడానికి యూజ్ చేస్తాం స్క్రిప్ట్ ని. ఆ స్క్రిప్ట్ ని ఇక్కడ వాలిడేషన్ కూడా ఏమి చేస్తామంటే చెప్పోవే టూల్స్ అయితే యూజ్ చేస్తామండి. మానిటరింగ్ ఆపరేషన్ ఇక్కడ ELK స్టాక్ అయితే యూజ్ చేసి సెక్యూరిటీ మనం ప్రొవైడ్ చేస్తామండి. సో వీటితో పాటు సమ్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ మనం పర్ఫామ్ చేస్తాము. నెట్ఫ్లిక్స్ CACD డెవసెకాప్ ప్రాజెక్ట్, సో డిప్లాయింగ్ వన్ ఈ-కామర్స్ అప్లికేషన్ AWS EKS సర్వీస్ పైన రన్ చేస్తామండి. ఎండ్ టు ఎండ్ CACD పైప్ లైన్ ప్రాసెస్ మనం డిఫరెంట్ టూల్స్ తో ఇంటిగ్రేట్ చేస్తాం. వీఆర్ డిప్లాయింగ్ అమెజాన్ అప్లికేషన్ with the CACD, Terraform, Jenkins, SonarQube, Nexus, Docker, and Docker container యూజ్ చేసి అప్లికేషన్ డిప్లాయ్మెంట్ చేస్తామండి. ఇలా మనం నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అనేది మనం ఇంప్లిమెంట్ చేస్తామండి.